కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓజీ సినిమా విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన నేత బిఎన్ రాజు ఆధ్వర్యంలో శ్రీ ఉమాకుక్కటేశ్వరరావు దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపారు. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు అధిక లాభాలు రావాలని బిఎన్ రాజు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. నా పేరు బిఎన్ రాజు, జనసేన నాయకులు పిఠాపురం. మరి రేపు ఓజీ చిత్రం విడుదల సందర్భంగా యావత్ ప్రపంచ ప్రేక్షకులకి, అలాగే అభిమానులకి, జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా మరి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రేపు ఓజీ గంభీర అనే చిత్రం విడుదల సందర్భంగా ఈ యొక్క చిత్రం అఖండమైన విజయం చేకూర్చాలని, మరి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి ఈ యొక్క చిత్రం కలెక్షన్లో మరి మొన్న ఆడియో ఫంక్షన్కి ఎలాగైతే వర్షం కురిసిందో అదేవిధంగా ఇక కలెక్షన్ కూడా వర్షంగా కురవాలని కూడా మరి ఈ రోజుని స్థానిక శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ చిత్రం అఖండ విజయం చేకూర్చాలని ఈ రోజుని మరి కుక్తేశ్వర స్వామి ఆలయనందు పురోహితిక అమ్మవారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క తన సొంత నియోజకవర్గం అయినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో అత్యధికంగా రేపు సుమారు 4-5 థియేటర్లకే విడుదల కావుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఈ యొక్క ఓజీ గంభీర ఓజీ ఈ యొక్క మూవీని అఖండమైన విజయం చేకూర్చి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అత్యుత్తమ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఈ యొక్క చిత్రం సాంకేతిక వర్గానికి, అలాగే ఈ యొక్క నిర్మాతలకు, అలాగే ప్రొడ్యూసర్లకి, వీరికి అందరూ కూడా మాత్రం మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జన. తిరుపతిలో ఓజీ సినిమా సందడి మొదలైంది. రేపు సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తిరుపతిలోని సినిమా హాల్స్ వద్ద భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. సినిమా హాల్స్ వద్ద అభిమానుల సందడి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు అందరికీ నమస్కారాలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మునుపటి రోజుల్లో ఎలా అయితే జనాలు ఆనంద కేరింతలతో ఉన్నారు సినిమా రిలీజ్ అయితే, ఈ ఓజీ సినిమా కూడా అలాగే కేరింతలతో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది, ఏం చేస్తుంది అనేది ఊహలకు అందరికీ విధంగా జరుగుతుంది. అభిమానులు కూడా అంత ఉత్సాహంగా ఉన్నారు. టికెట్లు ఆల్రెడీ అయిపోయినాయి అంటున్నారు. అభిమానులంతా వస్తూ ఉంటే, టికెట్ల కోసం వస్తూ ఉంటే కూడా టికెట్లు అయిపోయినాయి అనే పరిస్థితికి వస్తూ ఉంది. రాత్రికి ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితులు అర్థం కావట్లేదు. ఈ సినిమా ఎంతైతే విజయాన్ని ఘన విజయం సాధిస్తుంది అనేది ఊహలకంతా ఉంది. అభిమానులకంతా ఒక పండుగ వాతావరణము. మేము ఒకప్పట్లో చిరంజీవి సినిమాలు చూసేటప్పుడు ఎలాంటి 86, 87లో ఎలాంటి మేము ఉన్నామో దానికన్నా మించి ఈ సినిమాకి అంతటి హైప్ వచ్చింది. దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ పండుగ వాతాన్ని చూసుకుంటారని ప్రయత్నిస్తున్నాము. జై చిరంజీవ, జై పవన్. నా సినిమా మేము సూపర్ హిట్ అవుతుంది అనేసి మేము మనవి చేసుకుంటున్నాము. సినిమా మేము ఇంకా చూడాలనేసి, ఇట్లాంటి సినిమా మళ్ళీ తీయాలనేసి మేము చాలా చూసుకుంటా ఉన్నాము. పోస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే అనుకుంటున్నాం, ఇంకా ఇట్లాంటి సినిమాలు చేయాలనేసి చూడాలనేసి ఫ్యాన్స్ చూస్తున్నాం. కంపల్సరీ ఇట్లాంటి సినిమాలు తీయాలన్నా మీరు. చిరంజీవి తర్వాత మీరే అన్నా ఇట్లాంటి సినిమాలు తీయాలి, ఇంకా బ్లాక్ బస్టర్ రావాలి. ఫ్యాన్స్ అసోసియేషన్ చాలా మంది కాసుకొని ఉన్నారు ఈ సినిమా కోసం. ఈ సినిమా కంపల్సరీ సూపర్ హిట్ అవుతుంది అనేసి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానన్నా. అన్నా టైలరా అన్న, చెప్పాల్సిన పనే ఉందన్నా. టైలర్ అన్నా, దాని అమ్మ పర్వా టైలర్ అన్నా, అది సూపర్గా ఉంది నా టైలర్. బాగుంటేనే కదన్నా నేను వస్తాము. ఎన్నో సినిమాలు చూసినాం, ఇట్లాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదనేసి, బాగుందనేసి మరి అందుకనేసి నేను అదే పనిగా నేను అన్ని పనులు వదులుకొని ఈ సినిమా కాడికి వచ్చిన. కంపల్సరీ బాగా సూపర్ హిట్ అవుతుంది అనేసి నేను మరీ చూద్దాం అనుకున్నా. సూపర్ బాగుంటుంది సినిమా. ప్రతి ఒక్కరూ రావాలి, పవన్ అన్న సినిమా చూడాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానన్న.